నా పేరు పరిచయం చేసుకునే అంత గొప్పగా ఎదగలేదు. ఆ ఎదుగుదల కోసమే సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాను. గంపెడు ఆశలు, చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో వాళ్ల వత్తిళ్లు, వారిమీద పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, అయినోళ్ళు, కానోళ్ళు, ప్రశ్నల మీద ప్రశ్నలు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ వాడు చెప్పిన మాట వినే రకం కాదులే అని పేరెంట్స్కి చురకలు. మనకు ఇంట్లో వాళ్లతో మాటలు. ఇక్కడ దర్శకత్వ శాఖలో పనిచేస్తుంటే నాకైనా ఎవరికైనా గ్యాప్ లేకుండా సినిమా అవకాశాలు తన్నుకుంటూ వచ్చేవు. నువ్వు ఒక సినిమా కంప్లీట్ చేసుకోగానే ఇంకో సినిమా దొరకడానికి టైం పడుతుంది. కొంతమందికి మాత్రమే గ్యాప్ లేకుండా అవకాశాలు దొరుకుతుంటాయి. ఆ భాగ్యం అందరికీ దక్కదుగాక దక్కదు. నువ్వు గుర్తింపు తెచ్చుకునే డైరెక్టర్ అయ్యే వరకు ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. నిన్ను నమ్మే ఫ్రెండ్స్ లేదా అయినవాళ్లు నీ మీద అసహ్యం కలగకుండా నీకు హెల్ప్ చేయగలిగితేనే నువ్వు ఇక్కడ సర్వైవల్ అవ్వగలవు. ఇక్కడ దర్శకత్వ శాఖలో పనిచేసేవారు రెండు రకాలు. పెద్ద సినిమాలకు పనిచేస్తుంటే సర్కిల్ కూడా పెద్ద వాళ్లతోనే ఏర్పడుతుంది. సో పెద్ద హీరో, బ్యానర్, బడ్జెట్ సినిమాలకే కంటిన్యూ అవుతావు కాబట్టి పనిచేసేటప్పుడు చాలా వరకు సాలరీ ప్రాబ్లం ఉండదు. 2 రోజులు లేట్ అయినా సాలరీ వస్తుంది. ఇంకో రకం, ఏదో ఒక అవకాశం దొరికితే చాలు అనుకుని దర్శకత్వ శాఖలో పనిచేసేవాళ్లు చిన్న సినిమాలు నిర్మించే కొత్త బ్యానర్స్ కి వర్క్ చేస్తుంటారు. వీళ్లలో మెజారిటీ జనాలు సాలరీ సరిగ్గా ఇవ్వరు. అనుకున్న టైంకి సినిమాను కంప్లీట్ చేయలేరు. వీళ్లు అన్ని శాఖలకు అమౌంట్లు ఇస్తారు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్లకు మాత్రం పైసలు ఇవ్వలేరు. ఈ సినిమా తరువాత మనం పెద్ద హీరోతో పెద్ద సినిమా తీయబోతున్నాం, అప్పుడు నీకు మెయిన్ పిల్లర్స్. కానీ ఈ విషయాన్ని చాలామంది దర్శకులు గుర్తించడం లేదు. తను మునుపు ఇలానే డైరెక్టర్స్ దగ్గర ట్రీట్ చేయబడి ఉండటంతో అదే భావనలో తన టీంకి కూడా వాల్యూ ఇవ్వడం లేదు. వర్కర్స్ లెక్కే అనుకుంటున్నారు చాలామంది మెజారిటీ డైరెక్టర్స్. డైరెక్టర్ అనే అతనికి తన సినిమాకు ఏం కావాలో అన్ని ప్లాన్ చేసి బడ్జెట్ వేసుకుని ప్రొడ్యూసర్కి ఇస్తాడు. అన్ని క్రాఫ్ట్స్కి డబ్బులు అడ్వాన్సు ఇప్పిస్తాడు. కాని తన వెన్నంటి తనతో సినిమా అయ్యేవరకు నిరంతరం పనిచేసే తన డిపార్ట్మెంట్ వాళ్లకు మాత్రం సాలరీ ఇప్పించలేడు. ప్రొడ్యూసర్ని గట్టిగా అడగలేడు. బడ్జెట్ పెరిగిపోతుంది, అడ్జస్ట్ అవ్వండి అంటాడు. నేను ఒక్కటే చెబుతున్నా, నీ దగ్గర పనిచేసే టీంలోని అసిస్టెంట్స్ అందరూ డైరెక్టర్స్ కాకపోవచ్చు, కాని ఎవడో ఒకడు అంతకంటే కూడా అవుతారు. నీ టీంని నువ్వు బాగా చూసుకో అంటే వాళ్లకు పనిచేస్తున్నదానికి పైసలు ఇప్పించు. నీకు వాళ్లు సపోర్ట్ చేయకుండా తప్పులు చేస్తే నీ వర్క్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటాయి. పనిచేస్తున్న సినిమా వాళ్ల నుంచి డబ్బులు రాక ఎంతమందో ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంటులో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు సినిమాకు పని చేయాలన్న తపన, మరోవైపు సిటీలో ఉంటున్న రూమ్కో లేక హాస్టల్కో రెంట్ పే చేయడానికి కూడా పైసలు రాక ఏ ఫ్రెండునో లేక తెలిసిన వాళ్ల దగ్గరో అప్పులు చేస్తూ బాధను బయటకు రానివ్వకుండా బ్రతుకుతున్నారు. ఇక పెళ్లైన వాళ్ల సంగతి చెప్పడానికి నన్నుంచి కాదు, వినడానికి మిమ్మల్నుంచి కాదు. సినిమా అనే ఆలోచనే వాళ్లను ముందుకు నడిపిస్తూ ఏడుపులను, కష్టాలను ఎవరికి కనిపించకుండా సరైన సినిమా కోసం పోరాటం చేస్తుంటారు. సింగిల్ అయితే ముందు పనిచేసిన చోటున మనీ వచ్చి సేవింగ్స్ చేసుకుని జీవనం సాగించే ఛాన్స్ ఉంది, కానీ ఫ్యామిలీ మాంకి ఆ ఛాన్స్ అసలు ఉండదు. సినిమా ఫీల్డ్లో నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా నిన్ను నమ్మి నీకు సహాయంగా ఉండటానికి పేరెంట్స్ అయినా సపోర్ట్ ఉండాలి, లేదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే నిన్ను నమ్మి నీకు ఆసరాగా ఉంటేనే నువ్వు నీ పనిని క్రియేటివ్గా చేసుకోగలవు. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్కి సంవత్సరం అంతా మనీ వస్తూ ఉండదు. వర్క్ చేస్తున్న రోజుల కంటే వర్క్ లేని రోజులే ఎక్కువగా ఉంటాయి. ఆ టైములో మనకు మనీ ఇచ్చే ఆసరా కావాలి. ఒక్కోసారి చాలా కాలం పనులు దొరకకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. కాని నువ్వు నిజంగా ఫ్యాషన్ తోటి ప్రయత్నం చేస్తుండు, ఏదో రోజు దురదృష్టం నిన్ను అసహించుకుని పారిపోతుంది. నీ ఫ్యాషన్ని, నీ టాలెంట్ని గుర్తించగలిగే ఒకరు ఎదురవుతారు.
అంతవరకు అన్ని అవమానాలు, అప్పుల బాధలు, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి అబద్ధాలు చెబుతూ, అంటే మోసం చేస్తూ కాదు, తిట్లు తప్పించుకోవడానికి, మనసు నొచ్చుకోకుండా ఉండటానికి చిన్న చిన్న అబద్ధాలు చెబుతూ బ్రతకక తప్పదు. ఇదంతా చెబుతున్న నేను, ఈ బాధలు, బాధ్యతలు అన్ని పడుతూ నా రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. లేదు, ప్రయత్నిస్తూ ఎదురుచూస్తున్నాను. ఇట్లు ఫ్యాషన్తో పేరు గుర్తింపు కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆశాజీవి.